Okay, my dear friends, welcome morning session. Welcome to morning session. Gently keep your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. ఆ చేతులు చూస్తూ నెమ్మదిగా కడుతెరద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువు గారిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమానులు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ మనం థాట్స్ ఆర్ స్పిరిచువల్ సీడ్స్ అనే అంశం మీద మాట్లాడుకుంటున్నాం. మరి థాట్స్ ఆర్ స్పిరిచువల్ సీడ్స్ అన్నప్పుడు బుధుడు చెప్పిన మాటల్ని ఒకసారి తీసుకుందాం. సో మై డియర్ ఫ్రెండ్స్, మనమంతా వీఆర్ వాట్ వీ థింక్. మనమంతా ఎవరు? మనం ఏం ఆలోచిస్తామో అదే మనం. ఆల్ దట్ వీఆర్ అరైజెస్ విత్ అవర్ థాట్స్. ఆలోచనలతోనే ఎదుగుతాం, ఆలోచనలతోనే పెరుగుతూ ఉంటాం. విత్ అవర్ థాట్స్ వీ మేక్ ద వరల్డ్. మన ప్రపంచం అంటే మన చుట్టూ ఉండే ప్రపంచం అంటే అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్, వితినే వితౌట్, అంటే లోపల ఉన్నదే బయట ఉంటుంది. కాబట్టి మన ఆలోచనలతోనే ఈ ప్రపంచాన్ని సృష్టిస్తాం. అలాగే మనము స్పీక్ ఆర్ యాక్ట్ విత్ అన్ ఇంప్యూర్ మైండ్. ఇంప్యూర్ మైండ్ అంటే కలుషితమైన మనసు, అస్తవ్యస్తమైన మనసు. దానితో ఏం జరుగుతుంది? అస్తవ్యస్తమైన మనసుతో, కలుషితమైన మనసుతో, కలత చెందిన మనసుతో మాట్లాడితే, పనులు చేస్తే అది మన వెంట సమస్యలు సృష్టించుకుంటూ ఉంటాం. ఎందుకంటే సృష్టి మనమే చేసేది. అది ఎలా సృష్టించుకుంటాము? దేనితో పోల్చారు అంటే, ఒంటెద్దు బండి ఉంది, దాని వెనక పెద్ద భారం వేశారు. ఆ ఎద్దు ముందు నడవాలి, నడుస్తూ ఉంది. దాని వెనక ఆ భారము, ఆ మోత అనేది, ఆ బరువు అనేది ఊహించుకోండి ఎలా ఉంటుందో. చాలా భారంగా ఉంది. ఎద్దు ముందు నడుస్తూ ఉంటే వెనక బండి వెళ్తూ ఉంటుంది. కలుషితమైన మనసుతో నువ్వు మాట్లాడే మాటలు కావచ్చు, చేతలు కావచ్చు, చేసే పనులు కావచ్చు, దాని వలన సమస్త భారాలు మోసుకుని తిరుగుతూ ఉంటాం జన్మలు. రైట్? మనము వీఆర్ వాట్ వీ థింక్. మనం ఏది ఆలోచిస్తే అదే మనం అవుతాము. మనమంతా వీఆర్ ఆల్ వాట్ వీ థింక్. మనం ఏ విధంగా ఆలోచిస్తూ ఉంటామో అదే మనం అవుతాము. ఆల్ దట్ వీఆర్ అరైజెస్ విత్ అవర్ థాట్స్. మన ఆలోచనలతోనే ఎదుగుతూ ఉంటాం. అదొక విచిత్రమైన విషయం. ఆలోచనలతోనే ఎదుగుతూ ఉంటాం. ఆల్ దట్ వీఆర్ అరైజెస్ విత్ అవర్ థాట్స్. విత్ అవర్ థాట్స్ వీ మేక్ ద వరల్డ్. మన ఆలోచనలతోనే ప్రపంచాన్ని సృష్టిస్తాము. మనము వికసిత మానసముతో, ప్యూర్ మైండ్తో, శుద్ధమైన మనసుతో మాట్లాడినా, పనులు చేసిన యోగమే. ఆ చేతలు యోగస్థః కురు కర్మాణి. ప్యూర్ మైండ్ అంటే యోగ స్థితిలో ఉన్నావు, నీతో నువ్వు కలిసి ఉన్నావు. అప్పుడు ఏమవుతుంది? నీ వెంట ఆనందం నీ వెంటే వస్తుంది. అంటే సంతుష్టం సతతం యోగి. యోగి అన్నాడు ఎప్పుడు సంతోషంగానే ఉంటాడు.
ఏ విధంగా? నువ్వు నడుస్తూ ఉంటే నీ నీడ ఏ వణుకు లేకుండా వణికిపోతుంది. ఏమిటి నీడ? వణకదు. నీ నీడ నీ వెంటే వస్తుంది. ఇది విశేషమైన పాయింట్. మనము కంప్లైంట్లు చేస్తూ ఉంటాం. చూడు, అతను నన్ను ఎలా బాధ పెట్టారు, నన్ను ఏ విధంగా బాధించారు, కొట్టారు, తిట్టారు, ఏ ఆ వ్యక్తి నన్ను మోసపుచ్చాడు, నన్ను దోచుకున్నాడు, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఇలాంటి ఆలోచనలతో జీవిస్తే మన జీవితం ద్వేషమైన జీవితం. ఇలాంటి ఆలోచనలతో జీవిస్తే మన జీవితం ద్వేషపూరితమైన జీవితం. అక్కర్లేని ఆలోచనలు చేస్తూ, అనారోగ్యపు ఆలోచనలు చేస్తూ మన జీవితాన్ని అనారోగ్యంగా మలుచుకుంటూ ఉంటాం. ఇది గొప్ప పాయింట్. అంటే తెల్లవారి లేచిన దగ్గర నుంచి మన చుట్టుముట్టు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నా కష్టానికి దుఃఖానికి కారణం ఇతరుడు అంటాడు. అతని వలన నేను బాధపడుతున్నాను అంటాడు. ఎవరి వలన బాధపడరు. నువ్వు బాధ పెట్టుకుంటున్నావు. నువ్వు ఇతరులు నిన్ను బాధ పెడుతున్నారని, వారు నన్ను తిట్టారని, అవమానించారని, నన్ను బాధించారని, నన్ను పైకి ఎదగనివ్వకుండా కిందకి నెట్టేశారని, అణిచివేశారని, నన్ను దోచుకున్నారని, ఇలాంటి ఆలోచనలతో మనం జీవిస్తే మన జీవితం దుర్భరము, ద్వేషపూరితమైన జీవితము. We are creating. We are what we think, my dear friends. All that we are arises with our thoughts. ఇలాంటి నేచర్ ఆఫ్ థాట్స్తో మన జీవితం ఉంటే ఏది ఆలోచిస్తున్నామో అదే మనం. ఆలోచనలతోనే ఎదుగుతున్నాం. వాడు నన్ను కొట్టాడు, వాడు నన్ను తిట్టాడు అంటే దాని వలన ఏం జరుగుతుంది అని అంటే, ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఒప్పందం చేసుకుని వస్తాం. ప్రీ ప్లాన్ బిఫోర్ యువర్ బర్త్. ప్రణాళిక చేసుకుని వస్తాం. జీవితం అనేది నాటకం. నాటకంలో పాత్రను ఎంచుకుని వస్తాం. నువ్వు నన్ను హింసించే పాత్ర పెట్టు, నన్ను నువ్వు నిందించే పాత్ర ధరించు, నన్ను హింస పెట్టే పాత్ర ధరించు, నన్ను కొట్టు, తిట్టు. నేను దాని నుంచి ఎలా ఎదుగుతానో చూడు అనేటువంటి ఒప్పందం మీద వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత అది మర్చిపోయి, వాడు నన్ను కొట్టాడు, వాడు నన్ను తిట్టాడు, వాడు నన్ను గిల్లాడు, నలుగురిలో అవమానించాడు, ఇలాంటి వ్యవహారాలన్నీ ఉండటం వల్ల ఏం జరుగుతుంది? Look how he abused me. అండ్ బీట్ మీ. నన్ను కొట్టాడు, నన్ను అబ్యూజ్ చేశాడు, నన్ను ఏ విధంగా నెట్టేశాడో, నన్ను ఏ విధంగా దోచుకున్నాడో, ఇలాంటి ఆలోచనలు వదిలిపెడితే, డ్రాప్ చేస్తే, ఎందుకంటే సో వాట్, వాడు అన్నాడు అంటాడు, వాడి వేషం అది, వాడి పాత్రే అది.
వాడు ఆ విలన్ వేషం వేశాడు, లేకపోతే మనల్ని మెంటర్ వేషం వేశాడు, మనం కఠినమైన శిక్షణ ఇవ్వడానికి వచ్చాడు. దీని నుంచి నేను ఏం నేర్చుకోవాలి, నేను దీని నుంచి ఏ విధంగా ఎదగాలి, ఆ ఆలోచన పక్కన పడి నిన్ను బాధ పెట్టుకోబాక. అప్పుడు ఆ ఆలోచనలు పక్కన పెడితే నువ్వేమవుతావు? ఆ ఆలోచనలను వదిలివేస్తే ఏమవుతావు? ప్రేమలో జీవిస్తావు. చూడండి అక్కడ అపోజిట్ వర్డ్. లవ్ అండ్ హేట్ అనే పక్కన వచ్చేసరికి ప్రేమ, ద్వేషము, ద్వేషము, ప్రేమ. 2 బొమ్మ బొరుసు అంటారు. అంటే జీవితంలో మనం ప్రేమలన్నీ ఇలాగే ఉంటాయి. అతిగా ప్రేమిస్తాము, ప్రేమించిన వాడిని ద్వేషిస్తాము. ఈ విధంగా ఉంటుంది. కానీ ఆ అక్కరి లేని, ఆ బాధ పెట్టే ఆలోచనలు, దుఃఖ పెట్టే ఆలోచనలు, వాడు నన్ను ఇబ్బంది పెట్టాడు, నేను అనుకున్నట్టుగా, నేను కోరినట్టుగా లేదు, నా కోరింది నా వద్దకు రాలేదు, దూరంగా పోయింది, ఇట్లాంటి ఆలోచనలే కదా దుఃఖానికి కారణం. దుఃఖం వల్ల ద్వేషం. సో వాటి నుంచి వదిలివేడితే నువ్వు ఆనందంగా ఉంటావు, ప్రేమలో ఉంటావు. మై డియర్ ఫ్రెండ్స్, చీకటితో తరుముతామా? చీకటి దానికి ఒక ఉదాహరణ చెప్తారు స్వామి రామతీర్థుల వారు. స్వామి రామ కూడా కాదు, రామతీర్థుల వారు ఏమంటారంటే, కొన్ని యుగాల నుంచి ఒక గుహలో చీకటి ఉందట. కొన్ని యుగాల నుంచి ఒక గుహలో చీకటి ఉంది. దాని మీద ఆ చీకటి తరిమి వేయాలని, ఆ చీకట్లో ఏదో భూతం ఉందని రాళ్ళు, రప్పలు, ఏ వస్తువులు ఉంటే ఆ వస్తువులు వేసి కుడుతూ ఉన్నా చీకటి పోలే. అందులో ఏముంది, చీకటిలో ఏముందో చూడాలంటే దీపం వెలిగించాలి. ద్వేషం అనేది చీకటి. ఆ ద్వేషం వలన అవతల వ్యక్తి ద్వేషిస్తున్నాడు, నువ్వు ద్వేషిస్తున్నాడు, ఏముంది అక్కడ? ఆ చీకటి మీద యుద్ధం చేస్తే ద్వేషమే చీకటి. హేట్ నెవర్ ఎట్ డిస్పెల్డ్ హేట్. ఈ ప్రపంచంలో ద్వేషం వలన ద్వేషము నివారింపబడదు. ఈ ప్రపంచంలో జరుగుతున్న కథే అది. ఈ ప్రపంచంలో దేశాల మధ్య యుద్ధం, ఒకరినొకరు ద్వేషించుకుంటూ, ఒకరి మీద ఒకరు బాంబులు వేసుకుంటూ, ఒకరినొకరు ధ్వంసం చేసుకుంటూ, ప్రజల్ని రోడ్డుబాలు చేస్తూ, నాయకుల వలన ప్రజలు ఎలా అవుతారు చూడండి. ఆ పరిపాలకుల వలన, ఆ పరిపాలన అధ్యక్షుల వలన ప్రజలు ఎన్ని కష్ట నష్టాలు పడుతున్నారు అంటే, ద్వేషం వలన ద్వేషం పోయిందా? యుద్ధం వలన యుద్ధం నశింపబడిందా? ఓన్లీ లవ్ డిస్పెల్స్ హేట్. ప్రేమ, షరతులు లేని ప్రేమ. షరతులు ఉండకూడదు మళ్ళీ ఆ ప్రేమలో. నేను చెప్పినట్టు వింటేనే నేను నిన్ను ప్రేమిస్తాను అని, అలా అయితేనే నిన్ను ప్రేమిస్తాను, ఇలా అయితేనే ప్రేమిస్తాను అనే దానికి లేదు. సూర్యుడికి కండిషన్ ఉందా? ఆ సూర్యకాంతి అందరికీ అన్కండిషనల్గానే పంచిపెడుతున్నాడు కదా. అది అక్కడున్న పాయింట్. సూర్యుని యొక్క వెలుగు ప్రపంచమంతా వెలిగింపజేస్తుంది కదా. ఏ కండిషన్, వాడు యుద్ధం చేస్తున్నాడా, వాడు ఏడుస్తున్నాడా, మొత్తుకుంటున్నాడా, వాడు బాంబులు వేస్తున్నాడా, లేకపోతే ఇదిగా ఉన్నాడా అదిగా ఉన్నాడా అని ఏమన్నాగా కంప్లైంట్ చేసిందా? లేదు కదా. ఈ ప్రపంచంలో ద్వేషం ఎప్పటికీ ద్వేషాన్ని నివారించలేదు.
తొలగించలేదు. చీకటి మీద ఎంత యుద్ధం చేసినా చీకటి పోదు. దీపం వెలిగించాలి. అజ్ఞానం అనే చీకటి వల్ల ఆ చీకటి పోవాలంటే జ్ఞానం అనే వెలుగు వెలగాలి. అప్పుడు ఇదంతా ఉంటుంది. ప్రేమ ఒకటే, షరతులు లేని ప్రేమ ఒకటే. వాడి పాత్ర వాడు వేయనిలే, వాడు ఏడుపు వాడు ఎడవనిలే, కానీ నువ్వు షరతులు లేని ప్రేమతో ఉండాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఇది నియమం. ఇది సనాతన నియమం. ప్రేమే దైవము అంటారు. అందుకోసమే ప్రేమే దైవము. ప్రకృతి నుంచి ప్రేమ. ప్రకృతి ఎంత అద్భుతంగా ఉంటుందో, అబండెన్స్గా ఉంటుంది. ఎక్కడ కొరత లేదు. ఖుదాకి దునియా మే నా దేర్ హై నా అంధేర్ హై అంటే అక్కడ ఆలస్యం లేదు, చీకటి లేదు. అలాగే ఈ ప్రకృతి పంట పండితే ఎంత అబండెన్స్గా పండుతుందో చెప్పనలవిగా, విరివిగా పండుతుంది. కృత్రిమ కొరత చేస్తూ ఉంటే ఆ కృత్రిమ కొరతని నివారించడానికి ఇంకా పంట ఎక్కువ పండుతుంది. లేదు, ఈ ప్రకృతిని ధ్వంసం చేస్తూ పంట పొలాలని ఏం చేస్తున్నారో మనకు తెలుసు. చేపల చెరువులు గాను లేదా రొయ్యల చెరువులు గాను మార్చేస్తున్నారు. కల్చర్. అప్పుడు ఏమవుతుంది? ఆ పర్యావరణం దెబ్బతిని అది మరో రూపంలో దాలుస్తుంది. వీఆర్ ఎగనెస్ట్. ఒక సెల్ఫ్ ఇంట్రెస్ట్, ఒక వ్యక్తిపరమైనటువంటి ఒకేసారి అన్నీ మింగేయాలి, అంతా ఒకేసారి సంపాదించేసేయాలి అని. దేనికి తొందర? నువ్వేది పట్టుకుపోలేవు. సో మై డియర్ ఫ్రెండ్స్, సో ఈ ప్రపంచంలో ద్వేషం వలన ద్వేషం పోదు. చీకటి మీద యుద్ధం చేస్తే చీకటి పోదు. అజ్ఞానిని తిట్టుకుంటే అజ్ఞానం పోదు. ఇతరులను నిందిస్తే వారు ఏమో మార్పు చెందరు. కేవలం షరతులు లేని ప్రేమే ద్వేషాన్ని నివారిస్తుంది. షరతులు లేని వెలుగే, అన్కండిషనల్ లైట్, అది ప్రకృతిలోనే ఉంది. మన ఆ లైట్, ఆ నీ యొక్క జ్ఞానం అనే వెలుగు అందరికీ అలా పంచిపెడుతుంది, చీకటి తొలగిస్తుంది. ఇది సనాతన ధర్మము, సనాతన నియమము. అది ఎప్పటికీ అలానే ఉంటుంది. ప్రకృతి అలాగే ఉంటుంది. ఒక పుష్పం నవ్వుతూనే ఉంటుంది, తనలో సుగంధాన్ని పంచిపెడుతూనే ఉంటుంది, వితౌట్ ఎనీ కండిషన్స్. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ కొట్లాడుకుంటూ ఉన్న అందరూ బయట వాళ్ళే. ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, ఆ కొట్లాడుకునే ఆ అగ్రనాయకులంతా కలిసి ఇంకా 180 సంవత్సరాలు బతికితే బాగుంటుంది, లైఫ్ స్పాన్ పెరిగితే బాగుంటుందా అని విన్నాను. అలా అనుకున్నారు. ఆ 180 సంవత్సరాలైనా, 200 సంవత్సరాలైనా, 1000 సంవత్సరాలైనా, 2000 సంవత్సరాలైనా, 3000 సంవత్సరాలైనా ఎక్కువగా ఉన్నారా? యుగ యుగాల నుంచి మనకు తెలుసు. You too shall pass away. Knowing this, how can you quarrel? నువ్వు కూడా పోతావురా, ఇది తెలుసుకో. ఎందుకు కొట్టాడు? ఎందుకు గొడవలు? మై డియర్ ఫ్రెండ్స్, ఈ కొట్టలాటలు గొడవల వలన పెద్ద గాలివాన వస్తే ఏమవుతుంది? చెట్టు ఊర్ధ్వమూలం అధః శాఖ అవుతుంది, క్రిందులో అవుతుంది. ఊర్ధ్వమూలం అధః శాఖ. ఆ శాఖలు ఉంటే ఆ యొక్క ఆకులు, పెద్ద పెద్ద కొమ్మలు, చెట్టు ఉపరితలం,
అది ఏమవుతుంది, కింద తలకిందులు అయిపోతుంది. ఆ చెట్టు పెళ్ళగింపబడుతుంది. అలాగే నాకు ఇంద్రియాల సౌఖ్యం కావాలి అని ఎతికేవాడి పరిస్థితి కూడా అతిగా ఆ ఇంద్రియాల సౌఖ్యం రుచుల మీద ఆధారపడేవాడు అతిగా తినడం గురించి మాట్లాడుతున్నారు. పితామహ పత్రిజీ ఏమంటారు, ఆకలి వేస్తే రకరకాల రుచులు, ఒకటే రుచి అయితే నీరసంగా ఉంటుంది. రసాస్వాదన, రకరకాల రుచులతో చక్కగా వంట చేసి మన శరీరాన్ని ఏ విధంగా పోషిస్తామో సరైన ఆలోచనలతో మన ఆత్మని, సరైన ఆలోచనతో మనం మనసుని పోషించాలి. రైట్ థాట్స్, సరైన ఆలోచనలతో మనసుని పోషించాలి. మనసుకు ఆహారం, స్వాధ్యాయం మనసుకు ఆహారము, సజ్జన సాంగత్యం మనసుకు ఆహారము, ధ్యానము ఆత్మకి పోషణ. ఇలా ఉంటుంది. దిస్ ఇస్ ద గేమ్ మై డియర్ ఫ్రెండ్స్. అది అక్కడున్న కీ పాయింట్. అంటే ఊర్ధ్వమూల మద శాఖ అంటే మనకి అక్కడ ఏం జరిగింది, ఇంద్రియాల వెంట పడి కేవలం తిండి తింటాము, లేకపోతే బద్ధకంగా ఉండటం, మరి ఏ పని చేయకుండా ఉండటం, గమ్మున ఉండటం, ఓకే కేవలం ఇలా ఉండటం అలా ఉండటం, ఇంద్రియాల లోలత్వం వల్లనే అవుతుంది. ఏ విధంగా తుఫాను వస్తే ఏ విధంగా చెట్టు తలక్రిందులవుతుందో ఆ చెట్టు, ఆ విధంగా నువ్వు కూడా పడిపోతావురా అని. ఒక పర్వతాన్ని, ఒక మహాపర్వతం, ఆ పర్వతాన్ని ఏ గాలి ఎత్తి అవతల విసిరివేయలేదు. ఒక పర్వతాన్ని ఏ గాలి ఎత్తి అవతల వేయలేదు. కానీ ఆ పర్వతాన్ని నేను ఎత్తివేయగలను అని అనుకుంటే నువ్వు ఎత్తివారే అవతల వారేయచ్చు. కానీ ఆ పర్వతాన్ని గాలి అయితే ఎత్తి అవతల వేయలేదు. అదేంటండి అలా అంటున్నారు అనే పాయింట్ మాట్లాడుకుంటే, పిరమిడ్ నిర్మాణం గురించి మాట్లాడితే, ఆ పిరమిడ్ యొక్క శక్తి గురించి మనం మాట్లాడుకున్నాం అనుకోండి. ఆ పిరమిడ్ ఎలా నిర్మాణం జరిగింది, ఒక థాట్ పవర్తో, ఒక అద్భుతమైన ఆలోచన శక్తితో, కేవలం థాట్ పవర్తోనే నిర్మాణం జరిగింది. థాట్స్ ఆర్ స్పిరిచువల్ సీడ్స్. ఒక అద్భుతమైన ఆలోచన అద్భుతాలను సృష్టిస్తుంది. యు ఆర్ క్రియేటర్స్. అక్కడ ఆ పిరమిడ్ అనేది, ఆ గిజా పిరమిడ్ అనేది నిర్మాణం ఎలా జరిగింది అని అంటే, ఒక పెద్ద పెద్ద గ్రానైట్ పలకలని లెవిటేషన్ అంటే భూమి ఆకర్షణ శక్తికి వ్యతిరేకంగా పైకి లేవ. అలా ఇన్ మెడిటేషన్ ఒక థాట్ రిలీజ్ చేసి సెలెక్ట్ చేసుకొని, ఆ నాలెడ్జ్ ఎక్కడి నుంచి తెచ్చారు, సూర్యలోకాన్ని నుంచి తెచ్చారు. రాతాబిన్ అనే వాళ్ళు ఇంజనీర్, అక్కడ వాళ్ళు ఏమేంటి, అక్కడ ఈ భూమి మీద ఆ పిరమిడ్ ఈ విధంగా ఉండాలి. ఆ పిరమిడ్ ఏంటి, దీనికి సంకేతము ద పవర్ విత్ ఇన్. నీకు ఆలోచన శక్తి ఉంది, అద్భుతమైన ఆలోచన శక్తి ఉంది, నీ ఆలోచనతో నువ్వేమైనా చేయగలవు. అదే కదా ఫస్ట్ నుంచి చెప్పింది. యు ఆర్ ద క్రియేటర్. గాలి ఎత్తి అవతల వేయలేదు, కానీ నువ్వు ఎత్తి అవతల వేయగలవు. అలాగే ఏ టెంప్టేషను, నువ్వు మహాపర్వతం, మేరు పర్వతం కన్నా గొప్ప బరువైన వాడివి, నిన్ను ఏ టెంప్టేషను నిన్నేమి చేయలేదు.
అప్పుడు వాడు మేలుకుని ఉన్నాడు. ఏ ప్రలోభాలు ఆ బుద్ధుడిని ఏ ప్రలోభాలు అనేకం ప్రలోభాలు పెట్టారు ఆ మారుడు అనేవాడు. ఎందుకు ఈ ధ్యానం వలన నీకేమిటి ఉపయోగం? ఎన్నో అద్భుతమైన రాజ్యాలను ఇస్తాను, సంపదనిస్తాను, ఎంతోమంది అది ఇస్తాను ఇది ఇస్తానని టెంప్టేషన్. కెనాట్ టచ్ ద మ్యాన్ హూ ఈస్ అవేక్. నచికేతుడు స్టోరీ చూడండి. ఆ యమధర్మరాజు ఎంతో టెంప్ట్ చేశాడు. నీకెందుకయ్యా మరణాంతర జీవితం ఎందుకు? వాట్ హ్యాపెండ్ లైఫ్ ఆఫ్టర్ డెత్? అది వద్దులే, ఇది తీసుకోలే అని అంటే ఆ టెంప్టేషన్గా ఏమన్నా లొంగాడా? లొంగలేదు. అవన్నీ ఇస్తున్నావంటే వీటికన్నా చాలా గొప్పది అయి ఉంటుంది, అదే నాకు కావాలి అన్నాడు. అంతే. ఎంతో 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 ఎన్నో రెట్లు కొన్ని జన్మలు, కొన్ని ఎంత తిన్నా తరగనిటువంటి సంపద ఇస్తాను, గొప్ప రాజ్యాలు ఇస్తాను, గొప్ప గొప్ప సౌందర్య అయినటువంటి స్త్రీలను ఇస్తాను నీకు భార్యగా అన్నాడు. అవన్నీ వదిలే, నాకు అక్కర్లేదులే అని. ఎవరైతే తన మీద తాను ఆధిపత్యం, హూ మాస్టర్ హిమ్సెల్ఫ్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, బి ఏ మాస్టర్ ఆన్ యువర్ సెల్ఫ్. మీ మీద మీరు మాస్టరీ సంపాదించినప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే తన హిమ్సెల్ఫ్ అండ్ మైండ్, తన మీద, తన శరీరం మీద, మనసు మీద, బుద్ధి మీద, ఆలోచన అన్నిటి మీద అప్పుడు ఈ నియమం ఎంత అద్భుతంగా ఉంటుంది. అవేక్గా ఉంటాడు, మేల్కొని ఉంటాడు, నచికేతుడు లాగా, బుద్ధుడు లాగా అవేకన్. మురికి పట్టిన ఆలోచనలు వద్దు, ఓన్లీ బెస్ట్ థాట్స్. గుడ్, బెటర్, బెస్ట్ కూడా వద్దు, మిరాక్యులస్ థాట్స్ పితామహపతి చెప్తారు. మురికి పరమైన ఆలోచనలు, మురికితో కూడిన ఆలోచనలు ఏం చేస్తే ఏం జరుగుతుంది? లక్ష్యంగా ఉంటాడు. ఆ నిర్లక్ష్యం వల్ల ఏం జరుగుతుంది? తను తాను మోసపుచ్చుకుంటాడు, ఇతరులను మోసపుచ్చుతాడు. వాడు అనుకుంటాడు ఇతరులు నేను మోసపుచ్చుతున్నానని, కానీ తను తాను దోచుకుంటున్నాడు. అలాంటి వాడు పైకి ఎన్ని వేషాలు వేసినా కపట వేషధారి అవుతాడు వాడు. కాషాయంబర బహుకృత వేష అన్నట్టుంటుంది. కాషాయ బట్టలు వేసుకుంటాడు, బహుకృతమైన వేషాలు వేస్తుంటాడు. అదంతే ఆహారం కోసం. నీ మీద నీకు మాస్టరీ, నీ మీద నీకు ఆధిపత్యం కావాలి. హూ ఎవర్ ఈజ్ మాస్టర్ ఆఫ్ హిజ్ ఓన్ నేచర్, నీ స్వభావం మీద, నీ స్వయం మీద నీకు ఆధిపత్యం ఉంటే, నీ స్వయం మీద నీకు ఆధిపత్యం ఉండాలి. అప్పుడు వెలుగులు విరజిమ్ముతాడు, స్పష్టంగా ఉంటాడు, క్లియర్గా ఉంటాడు, సత్యంలో జీవిస్తాడు. అప్పుడు వాడే అసలైన సరైన వాడుగా ఉంటాడు. ఇలా ఉంటుంది వ్యవహారం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు అందరూ సెలవు తీసుకున్నట్టున్నారు మిత్రులంతా. మళ్ళీ తిరిగి రేపు ఐ హ్యావ్ ప్రోగ్రామ్ టు టూర్, కాబట్టి రేపు మళ్ళా కలవదు. ఈ యొక్క ప్రసంగాలన్నీ మళ్ళీ తిరిగి ఎడిట్ చేసుకొని మళ్ళా పెట్టుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్.
Thank you, madam. Thank you. Thank you all. Thank you all the masters, invisible, visible masters. Thank you all. Now we are going to end this program. Thank you.